విద్యార్థులారా, మనకి 4వ యూనిట్ కింద కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ ఈ పాఠంలో ముఖ్యమైన ప్రశ్న, వ్యాసరూప ప్రశ్న, రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవని కవి ఎట్లా నిర్ధారణ చేశాడు. మరి పరిచయంలోకి వెళ్దాం. కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవని కవి చక్కగా వివరించడం జరుగుతుంది. మరి ఆ కవి గారి మాటల్లో చూస్తే, రక్తం అనేది హింసకు, యుద్ధానికి, రాక్షసతత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే కన్నీళ్ళు సహజంగా, సున్నితంగా మానవ సేవకు, శాంతికి, సానుభూతికి గుర్తుగా రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవని తన కవిత్వం ద్వారా తెలియచేశాడు. మరి ఈ పాఠంలో ఈ ప్రశ్నలో మొదటి పాయింట్ రక్తము కన్నీళ్ళు. రక్తము కన్నీళ్ళు గురించి కవి మనిషి అంతర్రూపాన్ని, బాహ్య రూపాలని గురించి వివరిస్తున్నారు. ముందుగా మనం రక్తం అనేటువంటి విషయాన్ని తీసుకుందాం. మనుషులందరిలో ఉన్న రక్తం ఒకటే, అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది. ఎవరైనా సరే, వారు అమాయకులైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, పేదవాడైనా, ధనికుడైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా, ఇంకెవరైనా సరే, వారందరిలో ప్రవహించేది ఒకే రంగు కలిగినటువంటి ఒకటే రక్తము అని కవి చాలా చక్కగా రక్తం గురించి వివరించారు. అంటే రక్తం అనేది ఏ మనిషి అయినా వారిలో ప్రవహించేది ఒకటే రక్తము. మరి రెండవ పాయింట్ కింద కన్నీళ్ళు. మనిషి హృదయంలో రక్తం ప్రవహిస్తున్న వాటి ఉనికిని, అంటే వాటి యొక్క బాధను, ప్రేమను, అనురాగాన్ని, అనుబంధాన్ని తెలియచేసేది కన్నీళ్ళు మాత్రమే. ఇతరుల బాధను, కష్టాన్ని, సమస్యను పంచుకునే సున్నితమైన మనసు కన్నీళ్ళకే ఉందని కవి భావన. శరీరంలో గుండె స్థానం ఎక్కడుందో తెలుసు, కానీ మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ మనసు కలిగిన ఒక రూపమే కన్నీళ్ళు అని కవి చక్కగా కన్నీళ్ళ గురించి వివరించాడు. మూడో అంశం కింద రాక్షసతత్వం కన్నా మానవత్వం గొప్పది. కవి రక్తాన్ని యుద్ధ బీభత్సానికి చిహ్నంగా, కన్నీళ్లను విధ్వంసానికి ఫలితంగాను ఉంటుంది. రాక్షసతత్వానికి సాదృశ్యం రక్తం. ఇదే రక్తం యుద్ధంలో చనిపోయిన వారి యొక్క రక్తం గడ్డకట్టిపోతుంది, కానీ వారి యొక్క కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు ఆ కన్నీళ్ళలోనే ప్రవహిస్తాయి. చూడండి విద్యార్థులారా, ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. మరి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి కన్నీళ్ళే ప్రవహిస్తాయి. అందుకే రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవని చెప్పడం ద్వారా యుద్ధం కన్నా శాంతి గొప్పదని చెప్తున్నారు. అందుకే కవిగారు రక్తం ద్వారా వచ్చేటువంటి రాక్షసతత్వం కన్నా, క్రూరతత్వం కన్నా కన్నీళ్లు చూపించేటువంటి మానవత్వం గొప్పదని చెప్పడం గొప్ప విశేషంగా భావించవచ్చు. ఇది మూడవ అంశం. మరి నాలుగవ అంశం కింద వ్యక్తిలో చలించే గుణము, అంటే స్పందించేటువంటి గుణము ఎలా వస్తుంది అనే దాని గురించి కవి చక్కగా వివరిస్తున్నారు. సహజంగా వ్యక్తిలో చలించే గుణము, అంటే స్పందించేటువంటి గుణము మనసు రావాలంటే అదే కన్నీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆకలి, దుఃఖం, సంఘర్షణ, కష్టాలు, భరించలేని బాధలు చూసి స్పందించాలన్నటువంటి వారికి ఎంతో విశాలమైన మనసు ఉండాలన్నదే కవి ఆవేదన. చూడండి విద్యార్థులారా, ఒక మనిషి బాధపడుతూ ఉంటే, ఒక మనిషి కష్టపడుతూ ఉంటే, ఒక మనిషి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి కష్టాలు, నష్టాలతో బాధపడుతూ ఉంటే, వారిని చూసి ఎదుటివారు స్పందించేటువంటి, చలించేటువంటి గుణము కావాలి. అందుకే చలించే మనసు ఉన్నవారే కన్నీళ్లు కారుస్తారు. ఒక వ్యక్తి శరీరంలో రక్తం తక్కువైనా వారికి ఆ రక్తాన్ని ఎక్కించవచ్చు, కానీ కన్నీళ్లు తక్కువైతే ఎక్కించగలమా అని ప్రశ్నించడం ద్వారా కవి ఈ విధంగా చెప్తున్నాడు. రక్తహీనత ఉన్నట్టే దుఃఖలేమి కూడా ఉంటుంది. రక్తాన్ని ఎక్కించగలరు, కానీ కన్నీళ్లు ఎవరైనా ఎక్కించగలరా అంటూ రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవని కవి చక్కగా చెప్పడం జరిగింది. ఇది నాలుగో అంశం కింద చెప్పవచ్చు. ఈ విధంగా కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవని చక్కగా 3 విషయాల గురించి చెప్పాడు. 1 రక్తము, కన్నీళ్ళు. 2 రాక్షసతత్వం కన్నా మానవత్వమే గొప్పది.
మరి 3 వ్యక్తిలో స్పందించేటువంటి గుణము ఎలా వస్తుంది? అందుకే మానవ శరీరంలో రక్తము అణువణువు ప్రవహింపచేస్తే ఆ అణువణువు ప్రవహించినటువంటి ఆ రక్తము కన్నీళ్ళ రూపంలో తన యొక్క బాధనను, ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అందుకే రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవని కవి చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులారా, ఈ ప్రశ్నను బాగా చదువుకొని అర్థం చేసుకొని పరీక్ష రాయండి.